హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. ఈరోజు మన బోన్స్కి ఎంతో బలాన్నిచ్చే మంచి రెసిపీ, ఇంకా ఈ వింటర్ సీజన్లో మనం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఒక మంచి రెసిపీ చూద్దామండి. మటన్ బోన్ సూప్. సో దీనికి కావాల్సింది, ఫస్ట్ బోన్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీనికి ఫస్ట్ ఒక రోట్లో మిరియాలు, చెక్క, లవంగ, వెల్లిపాయలు, ఇంకా కొంచెం జీరా ఇవన్నీ వేసి నేను నూరుకుంటున్నాను బోన్ సూప్ కోసం. ఇవన్నీ వేస్తే ఒక మంచి అరోమా వస్తుందండి. చాలా మంచిది ఇది బోన్స్కి. మనకి పెద్దవాళ్ళే కాదు, చిన్నవాళ్ళు, పిల్లలు కూడా మంచిగా ఎంతో ఇష్టంగా తాగుతారు. సో మనం కావాలంటే ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. సో నేనేంటంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, సో అందుకనే తక్కువ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి ఒకటి వేసుకొని మళ్ళీ నూరుతున్నాను. సో ఇది ఎవరైనా ఇష్టంగా తాగొచ్చండి. ఇప్పుడు ఇమ్యూనిటీ పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలకు కూడా చాలా అవసరం ఈ వింటర్ సీజన్లో ఎస్పెషల్గా అయితే. సో ఎవరికైనా జలుబులున్నా, దగ్గున్నా, సో ఈ బోన్ సూప్ తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ తొందరగా తగ్గుతుంది కూడా, త్వరగా రిలీఫ్ ఇస్తుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ పెట్టేసుకుంటున్నాను. దీంట్లో మనం ఇప్పుడు తగినంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, మళ్ళీ బోన్స్లో కూడా ఆయిల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఏదైతే నేను మసాలా నూరిపి ఉంచుకున్నానో అది వేసేస్తున్నాను. వేసి కాసేపు కలిపి రోస్ట్ చేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి. కొద్దిగా పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే నేను కడిగి పెట్టుకున్న బోన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కొద్దిగా మనము ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని, ఇదేంటంటే మనం కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం కొంతమంది డైరెక్ట్గా కూడా చేసేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను. ఇలా చేస్తే ఏంటంటే బోన్స్ అనేది మనకి కొంచెం నీచు వాసన రాకుండా తాగేటప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది. సో ఇలా నూనెలోనే కాసేపు ఫ్రై చేస్తున్నాను. చాలా మంచిదండి. పెద్దవాళ్ళకైతే చాలా బ్యాక్ పెయిన్ అనేసి చాలా ఉంటాయి బోన్స్ ఇష్యూస్. ఇప్పుడు పెద్దవాళ్ళకనే కాదు, అందరికీ కూడా ఆ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ బోన్ సూప్ మనం వీక్లీ వన్స్ అలా తీసుకుంటే కూడా చాలా మంచిది. మా పాప కూడా బాగా తాగుతుందండి బోన్ సూప్. సో అందుకే నేను ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయను. సో ఇందులో ఇప్పుడు కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుంటున్నాను, బాగుంటుంది ఫ్లేవర్. అది కలిపేసుకుంటున్నాను. సో కలిపేసేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను. అంతే అండి, వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 8-9 విజిల్స్ పెట్టుకోవాలండి. అప్పుడే ఆ మటన్ బోన్స్ అనేవి మంచిగా కుక్ అవుతాయి. కుక్ అయినప్పుడే ఆ సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా 8-9 విజిల్స్ తర్వాత తీసేసుకోవాలి. మంచి టేస్టీ బోన్ సూప్ రెడీ అయిపోయింది, చూసారుగా. సో హెల్దీ బోన్ సూప్ రెడీ అయిపోయిందండి. చాలా మంచిది మన బోన్స్కి. ఈ వింటర్ సీజన్లో తాగితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.